హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ పెట్రోల్ డీజిల్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దేశంలో పెట్రోల్ డీజిల్ నిల్వలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పందించింది. దేశంలో పెట్రోల్ డీజిల్ కొరత అంటూ సోషల్ మీడియా ప్రచారం జరుగుతుండటం, బంకుల వద్ద వాహనదారులు క్యూలు కడుతుండడంపై కేంద్రం ప్రకటన చేసింది. దేశంలో ఇంధన సరఫరా పూర్తిగా సురక్షితంగా స్థిరంగా ఉందని వెల్లడించింది. దేశంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని, అన్ని రిటైల్ అవుట్లెట్లు తగినంత సరఫరాతో సాధారణంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేసింది. తప్పుడు సమాచారం, భయాందోళనలతో కూడిన కథనాలు పూర్తిగా నిరాధారణమైనవని, పౌరులు అధికారిక వర్గాలను మాత్రమే విశ్వసించాలని సూచించింది. పుకార్లను వ్యాప్తి చేయకుండా ఉండాలని సూచించామని, ప్రతి పౌరునికి నిరంతరాయ ఇంధన లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఇక పెట్రోలియం శుద్ధిలో ప్రపంచవ్యాప్తంగా భారత్ 4వ స్థానంలో ఉంది. అలాగే ఎగుమతి చేసే దేశాల్లో 5వ స్థానంలో ఉంది. ఇక దీంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ నిల్వలు లభ్యత పటిష్టంగా ఉన్నాయని, సరఫరాలో రేషన్ చేయమని ఏ రిటైల్ కేంద్రాలకు ఆదేశాలు ఇవ్వలేదని కేంద్రం వెల్లడించింది. ఇంధన కొరత వల్ల కొన్ని దేశాలు జాతీయ ఇంధన అత్యవసర పరిస్థితి ప్రకటించాయని, దేశంలో అటువంటి చర్యల అవసరం ఏమాత్రం లేదని వెల్లడించింది. ఇతర దేశాల్లో పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై పరిమితులు విధిస్తున్నప్పటికీ దేశంలో అలాంటి పరిస్థితి రాదని తెలిపింది. కొన్ని పెట్రోల్ బంకుల వద్ద భయాందోళనలతో ప్రజలు కొనుగోలు చేస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేసిన తప్పుడు సమాచారం వల్ల అలా జరుగుతున్నాయని స్పష్టం చేసింది. వినియోగదారులకు ఇంధనం నిరంతరం అందించేందుకు పెట్రోల్ బంకులు పనిచేస్తున్నాయన్నారు. కొరత లేకుండా చూసేందుకు బంకులను గతంలో అనుమతించిన 1 రోజు క్రెడిట్ను 3 రోజులకు పెంచడానికి కంపెనీలు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం పేర్కొంది. ఇక కేవలం 6 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు మాత్రమే ఉన్నాయని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భారత్లో మొత్తం 74 రోజులకు సరిపడా రిజర్వ్ సామర్థ్యం ఉంది. వాస్తవ నిల్వ కవరేజ్ సుమారు 60 రోజులు ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నా 2 నెలలకు సరిపడా సరఫరా అందుబాటులో ఉంది. ఎల్పీజీ కొరత కూడా లేదు. దేశంలో రిఫైనరీల్లో ఉత్పత్తి 40% పెరిగింది. దిగుమతి చేసుకోవాల్సిన గ్యాస్ కంటే ఎక్కువ ఉత్పత్తి జరుగుతోంది. అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, ఇతర దేశాల నుంచి 800 టీఎంటీలతో కూడిన ఎల్పీజీ కార్గోలు దిగుమతికి సిద్ధంగా ఉన్నాయి. అదనపు కొనుగోళ్లు నిరంతరం కొనసాగుతున్నాయి. ప్రతిరోజు 50 లక్షలకు పైగా సిలిండర్లను సరఫరా చేస్తున్నారు. వాణిజ్య సిలిండర్ల కేటాయింపును 50% పెంచామని పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.